హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈరోజు మా ఫామ్లో సెకండ్ మోస్ట్ అవైటెడ్ స్టేజ్ అనమాట. సో ప్లాంట్స్ అన్నీ గ్యాదర్ చేసేసి ప్లాంటేషన్ చేపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్లాంటేషన్లో భాగంగా నేను ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ 1 ఎకరం వచ్చేసి అంటే 4 మళ్ళు ఉన్నాయి మన దగ్గర. 4 మళ్ళలో 5 లేయర్ మాల్లోనే సెటప్ చేస్తున్నాను. సో 5 లేయర్ మాల్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 4 పెద్ద మొక్కలు వస్తాయి. సో దాంట్లో భాగంగా ఇక్కడ మామిడి మొక్క వేసాను. సో మామిడి మొక్క వేసేసి అలా 4 మూలగా 4 పెద్ద మొక్కలు, తర్వాత దాని మధ్యలో చిన్న చిన్న మొక్కలు అంటే సో నేను చిన్న మొక్కల కింద ఏం తీసుకున్నానంటే సపోటా తీసుకున్నాను. సపోటా, తర్వాత రామఫలం, లక్ష్మణ ఫలం, ఇలాంటివన్నీ చిన్న మొక్కలు తీసుకున్నాను. సో ఆ చిన్న మొక్కలు అనేవి మధ్యలో వస్తాయి మనకి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ సపోటా వేసాను చూడండి. ఇవన్నీ ఇక్కడ సపోటా వేసాను. సో ఈ సపోటా మొక్క అన్నమాట. అక్కడ మామిడి మొక్క ఉంది, ఇక్కడ సపోటా మొక్క ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి మీరు చూసినట్లయితే వెనక సైడు ఇక్కడ నా వెనక కనపడే మొత్తం మునగ, ఒక వర్షం మొత్తం మునగ వస్తాయి మనకి. ఎందుకంటే ఈ మునగ అనేది అటుపక్క ఉన్న చెట్టుకి ప్లస్ ఇటుపక్క ఉన్న చెట్టుకి నైట్రోజన్ ఫిక్సేషన్ కింద ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ సాల్ చూసుకుంటే ఇది నెక్స్ట్ సాలు. ఈ సాల్లో ఎవ్రీ ఒక బొప్పాయి మొక్క, ఒక మునగ మొక్క, ఒక బొప్పాయి మొక్క, ఒక మునగ మొక్క, అలా బొప్పాయి అండ్ బనానా అండ్ బొప్పాయి వస్తాయి. సో ఎవ్రీ సాల్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ అరటి వస్తుంది. సో అక్కడ చూసినట్లయితే బొప్పాయి ఉంటుంది. అట్లాగా ఒకసారి వస్తూ ఉంటుంది. సో ఇది మాకు ఎడ్జ్ పార్టు. సో ఎడ్జ్ పార్ట్లో నేను ఏం చేశానంటే మోస్ట్లీ నిమ్మ రకానికి సంబంధించినవి సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ నిమ్మ వేసాను. సో ఈ సాలంతా నిమ్మ వేసాను, ఎందుకంటే ఇది మాకు ఎడ్జ్ అనమాట. సో నిమ్మ వేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కొంచెం ఏమైనా కోతులు ఉంటే అవి అటాక్ చేయడానికి కొంచెం తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అందుకే మీరు చూసినట్లయితే ఈ వరుస మొత్తం నిమ్మ వేసాను అండ్ ఈ వరుస కూడా నిమ్మ వేసాను లాస్ట్ వరకు, ఎందుకంటే మన రక్షణ కంచె కాడ కొంచెం పనికి వస్తానేసి. సో ఈ విధంగా నేను రోజు మొక్కలు వేసి దానికి డ్రిప్ వేయడం జరిగింది. ఎందుకు డ్రిప్ వేయాల్సి వచ్చిందంటే మనం మొక్కలు అనేవి ఇది బెడ్ మీద వేస్తున్నాం. సో ఇవి చాలా చిన్న మొక్కలు కాబట్టి మనం ఈ కాలంలో పారించిన నీళ్లు కానీ, తేమ కానీ, హ్యూమస్ కానీ అవి అంతగా తీసుకోలేవు. సో అట్లీస్ట్ సమ్ ఏజ్, అట్లీస్ట్ 1 year or 2 years మొక్క ఎదుగుదలను బట్టేసి ఈ డ్రిప్ అనేది వేయించడం జరిగింది. సో ఈ డ్రిప్ ద్వారా మనం ప్రస్తుతానికి వాటర్ ఇస్తాము. సో తర్వాత నెససరీ లేదనుకుంటే ఇది ఆపేసి ఓన్లీ మీరు చూసినట్లయితే ఈ కాలంలో వేస్తాము. ఈ కాలంలో మనం నీరు పారించినట్టయితే ఇది చాలా రోజుల వరకు తేమ అనేది ఉంటుంది. మొక్క డెఫినెట్గా తేమను తీసుకుంటుంది, ఎందుకంటే మొక్క మనలాగా నీళ్లు తాగదనమాట. సో ఇది ఈరోజు 5 లేయర్ మాల్లో అనేది సెటప్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే మొక్కలు అన్నీ ఉన్నాయి. బనానా మొక్కలు ఇంకా తేలేదు, వస్తున్నాయి, అందవే ఉన్నాయి. సో అవి వచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేపిస్తాం ఈరోజు. సో ఇదండి, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.